బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి రాజధానికి ప్రధాన అనుసంధాన మార్గంగా భావిస్తున్న సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం మరోసారి వివాదానికి దారితీసింది. ఉండవల్లి ప్రాంతంలో కొంతమంది రైతులు భూములు ఇవ్వకపోవడంతో సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు చాలా కాలంగా నిలిచిపోయాయి. 2018 నుంచి ఈ పనులు పూర్తి స్థాయిలో ముందుకు సాగలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భూస్వాధీనం ప్రక్రియ కొనసాగుతూ ఉండగా వైసీపీ రైతులను భూములు ఇవ్వొద్దని ప్రోత్సహిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో అధికారంలోకి వస్తే భూములను తిరిగి ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని కూడా గుర్తు చేస్తున్నారు. మరోవైపు భూములిచ్చిన పలువురు అమరావతి రైతులు రాజధాని నిర్మాణానికి అడ్డంకులు సృష్టించని అభిప్రాయపడుతూ ఉండగా భూములు ఇవ్వని రైతులు తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. భూస్వాధీనం, సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం, రైతుల అభ్యంతరాల మధ్య ఈ అంశం ప్రస్తుతం అమరావతిలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. డిస్కస్ చేయడానికి ఏపీ జేఏసీ నాయకులు బాలకోటయ్య గారు మనతో ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే లహరి గారు. గురించి మీరు ఏం చెప్తారు అంటే చాలా మంది అందరూ రైతులు కూడా భూములు ఇచ్చేసినప్పటికీ కూడా కేవలం 2 రైతులు మాత్రమే 2.5 ఎకరాల భూమిని ఇవ్వడానికి నిరాకరించారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఈ భూ సేకరణ అంశంపై మీరేం చెప్తారు? లహరి గారు నమస్తే. చెప్పండి సార్. 12 ఏళ్ళు అయింది రాజధాని నిర్మాణం తలపెట్టి. 12 ఏళ్ల నుంచి ఏ ఒక్క రైతు దగ్గర కూడా ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారిని 1 ఎకర భూమి కూడా లాక్కున్న దాఖలాలు లేవు. మనం కూడా ఎప్పుడు వినలేదు. రైతులందరూ ఇష్టపడే 34,348 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చిన రైతుల సంఖ్య కూడా 28,881 మంది రైతులు. అదంతా తెలుసు మీకు. రాజధాని నిర్మాణం తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తర్వాత రాజధాని రైతులు పడ్డ కష్టాలు తెలుసు, వాళ్ళు పడ్డ నష్టాలు తెలుసు. ఇప్పుడు ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్డు విస్తరణకు సంబంధించి కొంత భూమి ఆటంకంగా ఉంది. దానికి ఇటీవల ప్రభుత్వం భూసేకరణ వచ్చింది. 2013 చట్టం ప్రకారంగా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. రైతులు చెప్పే సిఆర్డీ అధికారులు కనీసం 1కి 10 సార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్యాకేజీ కూడా పెంచే ప్రయత్నం కూడా చేశారు. మరి ఇంకా రైతులు దీనికి సహకరించాల్సిన అవసరమే ఉంటుంది సాధారణంగా. లేకపోతే ఏమవుతుందంటే మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్డు ఆగిపోతుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు దాదాపు అంతిమ దశకు వచ్చింది. ఆ అడ్డుగా ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా ఇవ్వకపోతే ఆ సిఆర్డీఏ ప్లాన్ కానీ ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు కానీ ఇబ్బంది కలుగుతుంది. తద్వారా మొత్తం రాజధానికే ఇబ్బంది కలుగుతుంది. ఆ విషయమే సిఆర్డీఏ అధికారులు చెప్తున్నారు. ఇంకో మాట కూడా ఏంటంటే లహరి గారు, అవసరం మేరకే భూమిని తీసుకుంటుంది ప్రభుత్వం కూడా. ఇష్టానుసారంగా ఆ ప్రాంతంలో తీసుకుంటున్న పరిస్థితి ఎక్కడా లేదు. పైపెచ్చి ఈ భూమి అంతా కూడా సిఆర్డీఏ ప్లాన్లో ఉంది. సిఆర్డీఏ ప్లాన్లో ఉంది. రైతులు న్యాయస్థానాలకు వెళ్ళారు, కోర్టులకు వెళ్ళారు. ప్రభుత్వం కూడా దానికి అనుమతించింది. ప్రభుత్వం కూడా కోర్టుల్లో వాద ప్రతివాదన జరిగింది. వెరసి ఇప్పుడు అంతిమ దశలోకి వచ్చేసరికినే ఈ భూసేకరణ యాక్ట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. రైతులు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. అమరావతి బహుజన జేఏసీగా కానీ, సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా కానీ రైతులు రాజధానికి సహకరించాలి. అసలు రాజధాని అంటే రాజకీయాలతో ముడిపెట్టకూడదు, లేదా వైసీపీ నాయకుల దగ్గరకో లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకో వెళ్ళటం మూలానైతే నాకు తెలిసి అయితే రైతులకైతే న్యాయం జరగదు. రైతులకు న్యాయం చేసే ఉద్దేశం వైసీపీ పార్టీకి లేదు. ఏదేమైనా ముఖ్యమంత్రి గారినో లేదంటే సిఆర్డీఏ అధికారులు లేదా 3 మెన్ కమిటీని, పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వేసిన, నారాయణ గారి ఆధ్వర్యంలో వేసిన కమిటీని కలిసే సమస్య పరిష్కరించుకోవాలి మేడం. దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. లేకపోతే ఏమవుతుందంటే మొత్తం కార్యక్రమం ఆగిపోతుంది. ఇప్పుడు అక్కడ పెనుమాక కానీ, ఉండవల్లి కానీ అక్కడ చాలా కొద్ది పొలమే కావాలి, కొంతమంది రైతులే కావాలి. ఇంకా ఏదన్నా వాళ్ళకి ఏదన్నా నష్టపరిహారంగా ప్యాకేజీ ఏమన్నా ఎక్కువ కావాలని కోరి అయినా ఎక్కువ కూడా యాక్సెప్ట్ చేస్తుంది ప్రభుత్వం. పదే కూడా ఆ రైతులకి వాళ్ళ యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ప్యాకేజీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అంతే తప్ప దీని మీద అయితే రైతులని బలవంతంగా లాక్కుంటుంది అనే మాటకైతే అర్థం లేదనుకుంటున్నా.
ఈ 2 ఎకరాలు బలవంతంగా లాక్కోవాల్సిన అవసరం ఏముంటుందండి ప్రభుత్వానికి? 38,000 ఎకరాలు ఇచ్చిన తర్వాత రెండో ఫేజ్లో కూడా గ్రామ సభలు పెట్టి ప్రజలకి నచ్చజెప్పి ఒప్పించే ఆ ప్రక్రియ కూడా చేపడుతుంది తప్ప ఇప్పటికీ ఆ రెండో ఫేజ్లో కూడా ఇంకా తీసుకోవాలా. అంటే ప్రభుత్వానికి రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకుందామనే ఆలోచనే లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగానే ఆలోచించరు. కాబట్టి నేను అనేది ఏంటంటే, రాజధాని ఉద్యమ నాయకుడిగా, తోటి రైతు నాయకుడిగా నేను చెప్పేదంటే, రైతులు అర్థం చేసుకోవాలి. మీరు 1-2 సార్లు అవసరం వస్తే సిఆర్డీఏ అధికారులను మీరు కలవండి, లేదంటే ముఖ్యమంత్రిని కలవండి, రాజధానికి సహకరించమని కోరుతున్నాం మేడం. సార్, ఇన్ని రోజులు హ్యాపీగా సాగిపోయిన ఈ భూ సమీకరణ అనేది ఇప్పుడు భూ సేకరణకు వచ్చింది. సో దీని ప్రభావం రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంపై నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎందుకు పడుతుంది మేడం? ఏ ప్రభుత్వానికైనా భూమి తీసుకునే హక్కు ఉంది ప్రజా ప్రయోజనాల నిమిత్తం. 2013 భూసేకరణ యాక్ట్ ఇది. ఈ రాష్ట్రంలో ఎన్ని భూములు తీసుకోవడంలా, జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఎన్ని భూముల్ని కట్టబెట్టలా, మీకు బ్రాహ్మణి స్టీల్కి ఇచ్చిన భూములెంత, వాళ్ళ యొక్క ప్రాజెక్టులకు ఇచ్చిన భూములెంత, ఓబులాపురానికి ఇచ్చిన భూములెంత, అది ప్రభుత్వానికి ఉన్న హక్కు. ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజా ప్రయోజనాల కోసం. లేకపోతే భూమి తీసుకొని ప్రభుత్వం ఏం చేసుకుంటుందండి? అది వ్యక్తులకు వచ్చేది కాదు కదా. చంద్రబాబు నాయుడు గారి స్వలాభం కోసమో, లోకేష్ గారి స్వలాభం కోసమో, పవన్ కళ్యాణ్ గారి స్వలాభం కోసమో తీసుకుంటుంది కూడా కాదు కదా. ఇప్పుడు అర్థంగా ఇది రాజధానికి సంబంధించిన అంశమే కదా. కళ్ళ ముందు సీడ్ యాక్సిస్ రోడ్డు ఆగిపోతున్న విషయం అర్థమవుతుంది కదా. దాదాపు సీడ్ యాక్సిస్ రోడ్డు వేసి కూడా దాదాపు 10 ఏళ్ళు అయింది మేడం. ఆ కరకట్ట రోడ్డు పనుల విస్తరణ కానీ, సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు కానీ, అది తక్షణం అవసరం కాబట్టి ఆ చట్టం ద్వారా తీసుకుంటుంది. ఈ చట్టాన్ని కూడా న్యాయస్థానాలు సమర్థిస్తాయి మేడం. ఇది ఆల్రెడీ దేశంలో ఉన్న చట్టమే, మన ఒక రాష్ట్రమే అమలు జరపడంలా. 2013 భూసేకరణ యాక్ట్ అనేది అన్ని రాష్ట్రాల్లో ఉన్నదే. కాబట్టి రైతులు అర్థం చేసుకోవాలి. లేదు అని చెప్పేసి వాళ్ళు ప్యాకేజీ చాలకపోతే అడగాలి తప్ప ప్రభుత్వానికి భూమి తీసుకునే హక్కు లేదు అని అంటాం. లేదంటే దీన్ని ఆసరా చేసుకొని కొంతమంది వైసీపీ నాయకులు, మరొక నాయకులు రాజకీయం చేయటం అనేది దాని మూలానైతే ప్రయోజనమే ఉండదు. పైపెచ్చు 2.5 ఎకరా మేడం, మీరు చూస్తున్నారు కదా. 2.5 ఎకరా అంటే అర్థంగా సీడ్ యాక్సిస్ రోడ్డుకు అడ్డంగా ఉన్న ఎకరా. దాని మీద రాద్ధాంతం చేసుకొని మాట్లాడుకుంటే ఇది రాజకీయంగా ప్రయోజనం అవుతుంది తప్ప పరిష్కారం ఎలా అవుతుంది? నేను ఒక మాట చెప్తాను మేడం, మీ ద్వారా ప్రభుత్వానికి రైతుల నుంచి భూములు లాక్కునే ఉద్దేశమే లేదు. అలాంటి ఉద్దేశం కనుక ఉంటే 12 సంవత్సరాల్లో చాలా మంది రైతులు బయటకు వచ్చేవాళ్ళు. ఆఖరికి దళితులకు సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్లకు కూడా ప్యాకేజీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. రైతులతో పాటు వాళ్ళకి ప్యాకేజీ ఇచ్చారు, వాళ్ళకి నివేశన స్థలాలు ఇచ్చారు, వాళ్ళకి కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారు. అంతే తప్ప ఏ ఒక్క ల్యాండ్కి, అంటే కృష్ణా నది తీర ప్రాంతంలో ఉన్న లంక భూములకు సైతం రాజధానిలో ఉన్న భూములు కాబట్టి అన్ని కులాలకి, అందరి వర్గాలకి న్యాయం జరగాలని ఉద్దేశం చేత చేసిన పని తప్ప ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇంటిపరిచే ప్రయత్నం చేయలేదు. అయినా గత 5 ఏళ్ళ పరిపాలన చూసిన తర్వాత కూడా రైతులు అర్థం చేసుకోవాలి. ఆ భూములు ఇవ్వాల్సిన రైతులు, ఇంకా ఇవ్వాల్సిన రైతులు భూములు అర్థం చేసుకోవాలి. వైసీపీ పార్టీ ఏం చేస్తుంది మేడం, మీకు తెలుసో లేదో మేడం లహరి గారు, ఎకరం 7 కోట్ల రూపాయల చొప్పున ఈ వేలం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ అట్టు అమ్ముకుందామా? ఈ వేలం ద్వారా అమ్ముకుందామా? కొన్ని సెంటు పట్టాల ద్వారా రాజధాని భూముల్ని సెంటు పట్టాలు ఇచ్చారు. 50,000 మంది పేదల పేరు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని లేని ప్రాంత ప్రజలను పిలిచి ఓట్ల కోసం నివేశన స్థలాలు ఇచ్చారు. న్యాయస్థానాలు వద్దని చెప్పినా కూడా, ఆంక్షలు పెట్టినా కూడా ఇచ్చారు. మరి అది న్యాయమైన పద్ధత? కాబట్టి రైతులు అర్థం చేసుకోవాలి. ఈ రోజున నేను అనేది ఏంటంటే, భూమి తీసుకుంటున్నప్పుడు రైతులకి కొంత, అంటే బహుశా వాళ్ళకి రాజధానిని అటకాయించే ఉద్దేశం ఉంటుందేమో అనిపిస్తుంది. రాజధానిని అటకాయించే ఉద్దేశం ఉండబట్టే ఈ విధమైన వివాదాలు జరుగుతున్నాయేమో అనుకుంది. లేదు దీని వెనక ఎవరైనా వైసీపీ నాయకులు ఉన్నారేమో. అధికారులు కలిసి సమస్య పరిష్కరించుకోవాలి అని 12 ఏళ్ళు అయింది మేడం. 12 ఏళ్ళుగా రాజధాని ఒక పక్కన చాలా బ్రహ్మాండంగా కొన్ని వేల కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నప్పుడు రైతులు తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్తాను. ఈ సందర్భంగా నేను మళ్ళీ చెప్తున్నాను మేడం, ఏ ఒక్క రైతు దగ్గర నుంచి కూడా కూటమి ప్రభుత్వానికి లేదా ముఖ్యమంత్రి గారికి భూముల్ని బలవంతంగా లాక్కునే ఉద్దేశం లేదు. ఏ భూమి ఇచ్చినా కూడా రాజధాని ప్రయోజనం కోసమే. రాజధాని ప్రయోజనం అంటే రాష్ట్ర ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనం అంటే 5.5 కోట్ల మంది ప్రజల ప్రయోజనం అనే మాట అయితే చెప్పక తప్పదు.
మనం ఈ రోజు భూ సేకరణ ద్వారా భూమి కోల్పోయిన రైతుల ద్వారా వారి పక్షాన కాసేపు మనం మాట్లాడదాము. అంటే ఎవరైతే భూ సమీకరణ ద్వారా భూములు కోల్పోయారో రైతులకి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది, వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా కల్పించింది. మరి ఈ భూ సేకరణ ద్వారా భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి ఏంటి? లహరి గారు, 100 మంది ఉంటారు, 100 మందిలో 98 మంది భూములు ఇచ్చారు, 2 ఇవ్వలేదు. ఏం చేద్దాం చెప్పండి? ఆ 2 దగ్గర భూమి తీసుకుందామా, 2 వదిలేద్దామా? ఇది కూడా అంతే మేడం. 100 మంది భూములకు సంబంధించి ఒక ప్రాజెక్టు మనం చేపట్టినప్పుడు 2 రైతులు దాన్ని వ్యతిరేకిస్తే 2 రైతుల దగ్గర చట్టాల ప్రకారంగా తీసుకుంటుంది ప్రభుత్వం. అయితే ఎన్ని భూములు తీసుకోవడం లేదు? ఈ రోజు నేషనల్ హైవే విస్తరణ కోసం కానీ, రహదారుల విస్తరణ కోసం కానీ, లేదా ఎయిర్పోర్ట్ల కోసం కానీ ఎన్ని భూములు తీసుకోవాలి? భోగాపురం ఎయిర్పోర్ట్ ఆకాశంలో కట్టారా? రైతులు భూములు ఇస్తేనే కట్టారా? ఇప్పుడు వెస్ట్ బైపాస్ వచ్చింది మేడం, అమరావతి నుంచి గన్నవరం వరకు. భూములు ఇస్తే కట్టారా, లేకపోతే పైన ఆకాశంలో కట్టారా? వాళ్ళ ఈ భూములే కదా. తీసుకోవద్దనంటే తీసుకునే హక్కు ప్రభుత్వాలకు ఉంది, కానీ నష్టపరిహారం ఇస్తుంది. నష్టపరిహారం చాలకపోతే, ప్యాకేజీలు చాలకపోతే ప్రభుత్వాలను అడగవచ్చు, న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు. కానీ మేము ఇవ్వము అనేది కరెక్ట్ కాదు కదా. ఆ 100 మంది ఇస్తేనే ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. మీకు ఓపుల ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం మరో దానికోసం నేను తీసుకుంటే అభ్యంతరం పెట్టాలి, కానీ ముఖ్యంగా రాజధాని అమరావతి కోసం తీసుకునే ఏ ఎకరం భూమినైనా సరే తప్పనిసరిగా దాన్ని సహకరించాలని చెప్తాం. ఎందుకంటే 28,000 మంది రైతులు సహకరించాం. మీరు 2 గురించి మాట్లాడుతున్నారు, నేను వేలల్లో మాట్లాడుతున్నా. కవుళ్ళు ఎగ్గొట్టినా కూడా రైతులు పోరాటాలే చేశారు. వాళ్ళకి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కొంత అభివృద్ధి కార్యక్రమం జరగకపోయినా కూడా రైతులు సిఆర్డీఏకి సహకరిస్తున్నారు, ప్రభుత్వాన్ని సహకరిస్తున్నారు. లహరి గారు, ఒక మాట చెప్తాను మేడం, ఒక పెద్ద యజ్ఞం జరుగుతున్నప్పుడు, ఒక పెద్ద ప్రాజెక్టు జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా కొంత ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. దానికి ప్రజలు కూడా సహకరించాలి. దీనికి రాజకీయాల పెనం మీద పెట్టేసేసి దీన్ని ఏదో పేలాలు ఆపాల్సినంత అవసరం లేదు. దీన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు. అసలు ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఆ ఉద్దేశం లేదు. ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డుకు అడ్డుగా ఉన్న ఆ 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో 4 ఎకరాల్లో తీసుకోకపోతే ఆ రోడ్డు గుంటూరు హైవేకి కలవదు. అలా కలవకపోవటం మూలన దాదాపుగా స్తంభించిపోతుంది రాజధాని కార్యక్రమం. అటు జడ్జిలు వచ్చే ప్లేస్ కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీటికి సంబంధించి అవరోధంగా ఉంటుంది. తప్పనిసరిగా భూమి అవసరం అయ్యే ఇప్పటి వరకు వేచి ఉన్న ప్రభుత్వం ఇక చట్ట ప్రకారంగా తీసుకునే ప్రయత్నం చేస్తుందని నేను అనుకుంటున్నా. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ జాయినింగ్.